ఆరాధన టీవీ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. అంత్యకాల వర్తమానం అనే మా ప్రోగ్రాం ద్వారా దేవుని వాక్యం మీ మధ్య ప్రకటించబడుతున్నది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రతి ఆదివారం ఉదయకాలం 8 నుండి 8:30 వరకు ఈ ప్రసారం జరుగుతుంది. ఈ వాక్యం ద్వారా అనేకులు మేలు పొందుతున్నారని మేము నమ్ముతున్నాం. ఏవైనా సంశయాలు, వాక్యమును గురించినటువంటి అవసరతలు ఏవైనా ఉంటే మీరు మాకు తెలియజేయండి. మా ఫోన్ నెంబర్ మీకు టీవీలో డిస్ప్లే అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనం ధ్యానిస్తున్న వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రభు ఈ వాక్య భాగం దీవించునుగాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ప్రభా, మీరు మమ్మల్ని దర్శించి నీ వాక్యం చేత మరొకసారి పోషించమని, ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. మీరు ఏర్పరచుకున్న జనముతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. లోకం పుట్టక మునిపే ఏర్పరచబడిన వారిని నీ వాక్యం వినడానికి ఆకర్షించమని, ఈ వాక్యము చేత వారి జీవితాలను మార్చివేయమని, ప్రపంచాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం. నీ నామ మహిమ కొరకు ఈ వాక్యము అనేకులకు ఆశీర్వాదకరంగా, మాకు మహిమకరంగా ఉండనట్టు దీవించమని, ప్రతి వాక్కును అభిషేకించి పంపించమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము గాడ్స్ చోజన్ పీపుల్. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, గాడ్స్ చోజన్ పీపుల్. ఈ లోకంలో చాలామంది ఉన్నారు. 2011వ జనాభా లెక్కల ప్రకారం చూస్తే 625 కోట్ల మంది భూమి మీద ఉన్నారు. అంతేకాదు ఈ రోజుకు దాదాపు 700 కోట్ల మందిగా మనం చూడొచ్చు. ఇన్ని కోట్ల మందిలో దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ఉన్నారు. మనుషులందరూ దేవుని సృష్టియే, కానీ దేవుని నమ్మిన వాడే దేవుని ఏర్పాటులోకి వస్తున్నాడు. ఆ దేవుడు ఎవరో తెలుసుకొని ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యందు రక్షణ పొందువారు, యేసుక్రీస్తే రక్షకుడు, దేవుడని, ప్రభు అని ఎవరైతే తెలుసుకున్నారో, నమ్మారో, వారందరూ దేవుని యొక్క ఏర్పాటు కిందికి వస్తున్నారు. గాడ్స్ చోజన్ పీపుల్, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. దేవుడు ఏర్పరచుకున్న ప్రజల గురించి లేఖనం ఏం చెబుతుంది? బైబిల్ గ్రంథంలో దేవుని మాటలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ మత గ్రంథాలలో దేవుని మాటలు లేవు. ఒక్క బైబిల్ గ్రంథంలోనే దేవుని మాటలు ఉన్నాయి. గాడ్స్ వర్డ్, హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం. 40 మంది ప్రవక్తలు 1600 సంవత్సరాల కాలం రాశారు. ఏ మత గ్రంథము కూడా ఆ బైబిల్తో పోల్చలేము, పోల్చబడదు. అయితే మీరు లేఖనాలు బాగా పరిశోధించండి. బైబిల్ చరిత్ర గ్రంథం, బైబిల్ మర్మమైన గ్రంథం, బుక్ ఆఫ్ హిస్టరీ అండ్ బుక్ ఆఫ్ మిస్టరీ. మర్మములతో కూడినటువంటిది, భవిష్యత్తును గురించి తెలియజేసేటువంటి గ్రంథం. మానవ జాతి యొక్క ఆ రక్షణ ప్రణాళిక అంతా ఈ బైబిల్ గ్రంథంలో ఉంది. మానవుని పుట్టుక, అంతేకాదు ఈ సృష్టి ఆరంభము, ఈ సృష్టి అంతము కూడా ఇందులో రాయబడింది. ప్రతిది కూడా చారిత్రాత్మకమైంది, చారిత్రక ఆధారాలతో కూడినటువంటిది బైబిల్. ఏ మత గ్రంథాలు చారిత్రక ఆధారమైనవి కావు. బైబిల్ ఒక్కటే చారిత్రక ఆధారాలు ఉన్నటువంటి గ్రంథం. ఇందులో రాయబడిన ప్రతి స్థలము కూడా ఇప్పటికీ ఉన్నాయి. అయితే దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మానవ జాతిని రక్షించడానికి ఏర్పరచుకుంటున్న ఆ రక్షణ ప్రణాళికను గురించి, ఆయా దేవుడు ఏర్పరచుకున్న ప్రజలను గురించి మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రాజులను ఏర్పరచుకుంటున్నాడు, ఆయన పరిచారకులను ఏర్పరచుకుంటున్నాడు, సేవకులను, ఆయన సంఘమును ఏర్పరచుకుంటున్నాడు, ఆ తర్వాత ఆయన వధువును ఏర్పరచుకుంటున్నాడు. చూసారా, దేవుని ఏర్పాటు కింద ఎవరున్నారు? లోకంలో గొప్ప వాళ్ళు ఉన్నారు, రాజులున్నారు. రాజులను దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. కోరేషును దేవుడు ఏర్పరచుకున్నాడు. కోరేషు నా మంద కాపరి. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో ఆయన రాజు అయినటువంటి కోరేషును ఏర్పరచుకున్నాడు. అలాగే భూమి మీద ఉన్నటువంటి ప్రపంచ రాజ్యాల ఆవిర్భావం అంతా దేవుని వాక్యంలో రాయబడింది. మొట్టమొదట మరి ప్రపంచ రాజ్యాలను మనం గమనిస్తే ఐగుప్తు మొట్టమొదటి సూపర్ పవర్, ఆ తర్వాత అష్షూరు, ఆ తర్వాత మరి బబులోను, ఆ తర్వాత మెడో పర్షియా, గ్రీకు, రోమా సామ్రాజ్యాలు దేవుని వాక్యంలో రాయబడ్డాయి. అవి పుట్టక మునిపే వాటి చరిత్ర ముందుగానే రాయబడింది. అంటే భవిష్యత్తును గురించి తెలియజేయగలిగిన దేవుని వాక్యం ఇది. దిస్ ఇస్ గాడ్స్ వర్డ్, అనాయింటెడ్ వర్డ్, రివీల్డ్ వర్డ్, బయలుపరచబడినటువంటి వాక్యం అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ
దేవుడు ఏర్పరచుకున్న ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. గాడ్స్ చోజన్ పీపుల్. కీర్తనల గ్రంథం 65వ కీర్తన 4వ వచనంలో అంటున్నాడు, బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ హూమ్ దౌ చోజెస్ట్. నీవు ఏర్పరచుకొని చేర్చుకొను నరుడు ధన్యుడు. నీవేర్పరచుకొని చేర్చుకొను నరుడు ధన్యుడు. దేవుడు ఏ మనిషిని ఏర్పరచుకుంటున్నాడో ఆ మనిషి ధన్యుడు. యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉండేవాడు ఆయన. ఆయన మొదటివాడు, కడపడివాడు, జీవించేవాడు. ఆయన లోకమును రక్షించిన రక్షకుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకములో మనుషులను తన కొరకు జనమును ఏర్పరచుకుంటున్నాడు. ఏ పీపుల్ ఫర్ హిజ్ నేమ్. అపొస్తలుల కార్యాలు 15:14 వచనంలో తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నట్టుకు ఆయన ఈ విధంగా ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఏ పీపుల్ ఫర్ హిజ్ నేమ్. అపొస్తలుల కార్యాలు 15:14 వచనం. తన నామం కొరకు ఒక జనం. ఏ నామము? యేసుక్రీస్తు నామము. అన్ని నామముల కంటే పై నామము. ఆ నామము కిందికి రావడానికి దేవుడు ఒక జనమును ఏర్పరచుకుంటున్నాడు. ఏ పీపుల్ ఫర్ హిజ్ నేమ్. తన నామం కొరకు ఒక జనము కావాలంటున్నాడు ఆయన. అవును, ఆ నామముననే రక్షణ పొందవలసి ఉన్నది. ఆ నామముననే బాప్తిసం పొందవలసి ఉన్నది. ఆ నామముననే పరలోక రాజ్యములో ప్రవేశించవలసి ఉన్నది. ఆ నామముననే దయ్యములు వెలగొట్టుట, రోగులను స్వస్థపరచుట, చనిపోయిన వారిని లేపుట, బంధించబడిన వారిని విడిపించుట, వ్యాధులు గల వారిని స్వస్థపరచుట. ఏ నామము? అన్ని నామముల కంటే పై నామమైనా యేసుక్రీస్తు నామము. ఆ నామముననే మనం రక్షణ పొందవలెను. అపొస్తలుల కార్యం 4:12 ప్రకారం. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం దేవుని పిల్లలు కావాలంటే ఆ నామాన్ని నమ్మాలి. యోహాను సువార్త 1:12 వచనంలో తన నామమందు ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం ఇవ్వబడింది. గాడ్స్ చిల్డ్రన్. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ఇన్ని కోట్ల మంది లోకంలో ఉన్నారు. ఆయనను దేవుని ప్రజలైన వారు ఎవరు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన ప్రజలు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే దేవుని ప్రజలుగా పిలువబడతారు. మిగిలిన వారు అన్ని జనులుగా పిలువబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచితే నీవు దేవుని యొక్క ప్రజలలోనికి వచ్చేసావు. యు ఆర్ ఇన్ ద కౌంట్ ఆఫ్ గాడ్స్ పీపుల్, గాడ్స్ చోజన్ పీపుల్. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. మొట్టమొదటి దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నప్పుడు అబ్రహాము కంటే ముందు నోవాను ఏర్పరచుకున్నాడు. నోవా కంటే ముందు కూడా చూస్తే మనము ఆదాము సంతానంలో నుండి హానోకును ఏర్పరచుకున్నాడు. హానోకు దేవునితో నడిచినవాడు. హానోకు దేవునితో కూడా కొనిపోబడ్డాడు. మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన దేవునికి ఇష్టడై ఉండెను అని రాయబడింది. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు దేవునికి ఇష్టంగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన ప్రజలై ఉండాలి. దే మస్ట్ ప్లీజ్ గాడ్. వారు దేవునికి ఇష్టలై ఉండవాలని రాయబడింది. నోవా దేవునితో నడిచినవాడు. దేవుడు నోవాను ఏర్పరచుకున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాలి, లేఖనాలు మనం చాలా తేట గమనించవలసి ఉన్నది. మనం సత్యమందు విశ్వాసం ఉంచుతున్నాం. సత్యము నమ్మడానికి దేవుడు ఒక జనమును ఏర్పరచుకుంటున్నాడు. 2 Thessalonians 2:13 సత్యము నమ్ముటకు ఆది నుండి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొనెను. సత్యము నమ్ముటకు ఏర్పాటున్నది. సో సత్యము నమ్మాలంటే ఏర్పాటులో ఉండాల్సిందే. 2 Thessalonians 2:13 ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. సత్యము నమ్ముటకు, తర్వాత రక్షణ పొందుటకు. సత్యము నమ్ముట ద్వారా రక్షణ పొందుతున్నాం. సత్యము నమ్ముటకు, రక్షణ పొందుటకు దేవుని ఏర్పాటు కావాలి. అన్ని జనులలో నుండి దేవుడు తన ప్రజలుగా కొంతమందిని ఏర్పరచుకుంటున్నాడు. ఎవరు రక్షణ పొందబోతున్నారో ఆయనకు ముందే తెలుసు. ఆయన నమ్మే వాళ్ళెవరో, నమ్మని వాళ్ళెవరో ఆయనకు తెలుసు. ఆయన ద్వారా రక్షణ పొందడానికి ఆయన ఏర్పాటు కావాలి. సత్యము నమ్ముటకు. సత్యమనగా ఏంటి? పిలాతు అడిగాడు, వాట్ ఈస్ ద ట్రూత్? సత్యమనగా ఏమిటి అన్నాడు. సత్యం అంటే ఎవరు కాదు, యోహాను 14:6 యేసుక్రీస్తే ఆ సత్యము. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అంటున్నాడు. ఆయనే సత్యం. ఈ లోకంలో ఏ సత్యము లేదు, యేసుక్రీస్తు తప్ప మరొక సత్యము లేదు. ఓన్లీ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ట్రూత్. ఆయన మాత్రమే సత్యము, జీవము, మార్గమై ఉన్నాడు. పరలోకములో ప్రవేశించడానికి ఆయనే మార్గం. ఆయన ద్వారానే, ఆయన యొద్దకే మనం వెళ్ళవలసి ఉన్నది. ఆయనతో కూడా ఉండబోయే ప్రజలం. అయితే యాకోబు 1:18 అంటున్నాడు, సత్యవాక్యం వలన ఆయన మనలను కనెను. సత్యవాక్యం ద్వారా నీవు తిరిగి జన్మిస్తున్నావు, రక్షణ పొందుతున్నావు. సత్యవాక్యం వలన. యేసుక్రీస్తే దేవుడు, దేవుడు ఒక్కడే, ఆయన పేరు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నామమున బాప్తిసం అనేది సత్యం. ఆ సత్యం ద్వారా నువ్వు రక్షణ పొందుతున్నావు. ఒకవేళ అలా నమ్మకపోతే నీకు రక్షణ లేదు. ఎందుకంటే అపొస్తలులు బోధించిన బోధ ద్వారా మనం కట్టబడి ఉన్నాం. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద మనం కట్టబడి ఉన్నాం. అపొస్తలులు ఏం బోధించారో అది బోధించాలి. అపొస్తలులు ఏం ప్రకటించారో అది ప్రకటించాలి. అపొస్తలులు ఏమి నమ్మారో అది నమ్మాలి. అపొస్తలుల బోధ, అపొస్తలుల క్రమం ఈరోజు సంఘానికి అవసరం. అలాంటి సంఘాలు భూమి మీద కావాలి.
సత్యము లేని సంఘాలు ఎన్నో ఉన్నాయి, మనం చూస్తున్నాం. దేవుడు మానవుని ఏర్పాటు చేసుకునేది ఎప్పుడు? ఎఫెసీ 1:4 అంటున్నాడు, లోకం పుట్టక మునిపే, ఈవెన్ బిఫోర్ ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్, లోకం పుట్టక మునిపే దేవుడు మనుషుల్ని ఏర్పరచుకుంటున్నాడు. రక్షణ పొందడానికి ఏర్పాటు ఉన్నది. ఆ ఏర్పాటు కిందకి వచ్చిన నరుడు ధన్యుడు అని కీర్తనలో రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. రక్షణ పొందడానికి దేవుడు, అంతేకాదు దేవుని రాజ్యము వారసులు కావడానికి ఆయన మనల్ని ఏర్పరచుకుంటున్నాడు. యాజ్ హెయిర్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యాకోబు పత్రిక 2:5 దేవుని రాజ్యమునకు వారసులుగా ఉండడానికి ఏర్పరచుకుంటున్నాడు. చూసారా, ఈ లోకము నుండి దేవుడు మనల్ని పరలోకానికి చేర్చబోతున్నాడు. ఆ పరలోక పట్టణం మన కొరకు సిద్ధపరచబడుతుంది. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడునై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తుండెను. ఆ పట్టణము రక్షణ పొందిన వారి కొరకే, ఎత్తబడే వారి కొరకే. రక్షణ పొంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరచబడుతుంది. అది పునాదులు గల పట్టణం, అది మహిమ గల పట్టణం, అది పరలోక పట్టణం, అది నూతన యెరూషలేము అనే పట్టణం. అది పునాదులు, 12 పునాదులు ఉన్నాయి. ఆ పునాదుల మీద అపోస్తలుల పేర్లు ఉన్నాయి. అపోస్తలుల బోధ ద్వారా మాత్రమే ఆ పట్టణంలో ప్రవేశించగలవు. అపోస్తలుల బోధ లేకుండా అందులో ప్రవేశించే అవకాశం లేదు. పేతురుతో దేవుడు చెప్పాడు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇవ్వబడ్డాయి. సంఘము ఎదుట ఏ పాతాళలోకపు ద్వారములు నిలవనేరవు. పరలోక రాజ్యపు ఆ తాళపు చెవులు నీకు ఇవ్వబడ్డాయి అన్నాడు. అపోస్తలుల బోధ పరలోక రాజ్యపు తాళపు చెవి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం రక్షణ పొందాలి. మనం డబ్బు సంపాదించవచ్చు, ఉద్యోగాలు సంపాదించవచ్చు, ఆస్తులు సంపాదించవచ్చు, కానీ రక్షణ సంపాదించుకోవడం అన్నిటికంటే గొప్పది. రక్షణ నీ డబ్బుతోటి సంపాదించలేవు, నీ పేరు ప్రఖ్యాతులతోటి నీవు సంపాదించలేవు. రక్షణ ఉచితంగా ఇవ్వాలి. ఆయన ఉచితంగా నీకు ఇస్తున్నాడు. సాల్వేషన్ ఈజ్ ద ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్. రక్షణ అనేది దేవుని ఉచితమైన వరమై ఉన్నది. పాత నిబంధనలో దేవుడు మనుషుల్ని ఏర్పరచుకున్న విధానం మనం గమనిస్తే, ఆది కాండం నుండి కూడా దేవుడు మానవుని తయారు చేసినప్పుడు, సృష్టించినప్పుడు ఆదాము అవ్వలను మరి తయారు చేశాడు. ఆది కాండం 1వ అధ్యాయంలో వారిని ఆత్మస్వరూపులుగా చేశాడు. అదే 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు అయితే ఆదాములో నుండి అవ్వను బయటికి తీశాడు, మట్టి మనుషులుగా రక్త మాంసాలలో తయారు చేశాడు. ఫస్ట్ చాప్టర్లో ఆత్మస్వరూపులుగా ఉన్నారు. అందుకే దేవుడు చెప్పాడు, ఆయన తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు అని. దేవుడు ఆత్మస్వరూపి. ఆయన స్వరూపంలోనే ఆదాము అవ్వలు చేయబడ్డారు. ఒకే శరీరంలో ఇద్దరు మింగిలై ఉన్నారు, కలిసి ఉన్నారు. కానీ బయటికి ఆదాము కనబడుతున్నాడు, అవ్వ లోపల ఉంది. ఆదామును నిద్రపుచ్చిన తర్వాత ఏదైనా తోటలో ఆయనను మట్టి మనిషి చేసి, ఆ మట్టి మనిషిని మరి మట్టి రూపములో అనగా మట్టిని బొమ్మను చేసి ఆయనను మరి రక్త మాంసములు గల మనిషిగా చేసి అప్పుడు అవ్వను బయటికి తీశాడు. అప్పుడు ఇద్దరయ్యారు. చూసారా, మొట్టమొదటి ఆత్మస్వరూపిగా, తర్వాత శరీర స్వరూపిగా. దేవుడు కూడా ఆత్మస్వరూపిగా ఉండి తర్వాత ఆయన రక్త మాంసములలో మన మధ్యకి వచ్చాడు. అదే వరుస, అదే క్రమం ఆదాములో కనబడుతుంది, యేసుక్రీస్తులో కనబడుతుంది. అందుకే ఆదాము మొదటి ఆదాము అయితే యేసుక్రీస్తు 2వ ఆదాము అని పిలువబడింది. సేమ్ వే 2వ ఆదాము అని పిలువబడ్డాడు. దేవుడు నోవాను ఏర్పరచుకున్నప్పుడు, నోవాను గమనించండి, మరి హానోకును గమనించండి. నోవా కంటే హానోకు ముందుగా ఉన్నాడు, కొంతకాలం ముందున్నాడు. హానోకు దేవునితో కూడా నడిచాడు. హానోకు దేవునితో నడిచినప్పుడు హానోకు మరి దేవునికి ఇష్టంగా జీవించాడు, మరణం లేకుండా కొనిపోబడ్డాడు. హానోకు రాబోయే వధువుని గురించి ప్రవచించాడు. వధువు గురించి వేవేల పరిశుద్ధులు యేసుక్రీస్తుతో కలిసి దిగి రాబోతున్నారని ఆయన ప్రవచించాడు. హానోకు ప్రవచించిన ప్రవచనాలు ఉన్నాయి. యూదా పత్రిక 14వ వచనంలో హానోకు వేవేల పరిశుద్ధుల గురించి ప్రవచిస్తున్నాడు. ఈ ప్రాఫెసైడ్ అబౌట్ ద బ్రైడ్, కమింగ్ బ్రైడ్, రాబోయే వధువుని గురించి రాయబడింది. అయితే హానోకు 7వ వాడై ఉన్నాడు. బైబిల్ చెబుతుంది హానోకు లెక్కలు చూస్తే కయ్యను కూడా కలిపితే 8వ వాడైతాడు. కానీ దేవుడు కయ్యను లెక్కలోకి తీసుకోలేదు. కయ్యను సర్ప సంతానం, దేవుని యొక్క వరుసలోకి రాలేదు. 7వ వాడైన హానోకు అంటున్నాడు. హానోకు 7వ వాడు, 8వ వాడుగా ఉన్నాడు. లెక్క చూస్తే కయ్యను తప్పిస్తే 7వ వాడు అవుతున్నాడు. కయ్యను సర్ప సంతానమైనందువలన అతడు దేవుని యొక్క లెక్కలోకి రాలేదు. దేవుడు ఆయనను కౌంట్ చేయలేదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్న వారిలో మనం ఉండాలి. అయితే ఇక్కడ హానోకు రాబోయే వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎందుకంటే ఎత్తబడేవలసిన వధువు మరణం లేకుండా ఎత్తబడుతుంది. ఒకవేళ చనిపోయిన వాళ్ళు ఎవరైనా రక్షణ పొంది, స్వస్థత పొంది, విడుదల పొంది వధువు వరుసలో ఉండి ఉంటే శరీర పునరుత్థానమై ఆ తర్వాత వాళ్ళు మార్పు చెంది కొనిపోబడుతున్నారు. ప్రభు వస్తున్నాడు వారిని తీసుకొని పోవడానికి. ఇది జరగవలసిన సంఘటన. హానోకు రాబోయే వధువుకు సూచనగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మరణం లేకుండా కొనిపోబడ్డాడు. హి వాజ్ ర్యాప్చర్డ్ వితౌట్ డెత్. మరణం ఆయన మీద ఏ అధికారం చేయలేకపోయింది. ఎందుకంటే ఆయన దేవునితో కూడా నడిచాడు. దేవునితో నడిచేవాడిని మరణం ఏమాత్రం పరిపాలన చేయదు.
వధువు ఆయనతో కూడా నడవలసినది. పెళ్లి కుమార్తెగా సిద్ధపడవలసిన ఆ నిజమైన సంఘం హానోకు వలె ఎత్తబడబోతుంది. హానోకు మరణం లేకుండా కొనిపోబడ్డాడు. ఆయన దేవునితో కూడా నడిచాడు. ఆయనకు ఒక మంచి సాక్ష్యం ఉంది. ఆయన దేవునికి ఇష్టడై ఉండేను అనే సాక్ష్యం పొందుకున్నాడు. ఆర్ యు ప్లీజింగ్ గాడ్? నిన్ను బట్టి దేవుడు సంతోషంగా ఉన్నాడా? ఒకవేళ అలాగుంటే నీవు ఎత్తబడే వరుసలోకి సిద్ధపడు. గో ఇన్ ద ర్యాప్చర్, కమ్ ఇన్ ద ర్యాప్చర్. ఎత్తబడే ఆ దినం కొరకు సిద్ధపడవలసి ఉన్నది. నీవు ఏర్పాట్లో ఉంటే తప్పకుండా వస్తావు. దేవునికి స్తోత్రం. నోవాను ఏర్పరచుకున్నాడు. ఆదికాండము 6వ అధ్యాయము 5 నుండి 9 వచనాలు. అదే ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి 24 వచనాల్లో హానోకు జీవితం రాయబడింది. మరి 6 నుండి 9 వచనాల వరకు చూస్తే జల ప్రళయానికి ముందు నోవాను ఏర్పరచుకున్నాడు. జస్ట్ బిఫోర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద వరల్డ్, లోకాన్ని నాశనం చేయబోయే ముందు నోవా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు. రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి నీ ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకోమన్నాడు. నోవా ఒక ఓడ సిద్ధపరిచాడు. దేవుని మాట నమ్మాడు. చూసారా, ఆ దినమున ఒక ప్రవక్త ఉన్నాడు. ప్రవక్తకు వర్తమానం ఉంది. ప్రజలు అది నమ్మవలసి ఉన్నది. లోకమును నాశనం చేయబోయే ముందు దేవుడు ప్రతిసారి ఒక ప్రవక్తను కలిగి ఉన్నాడు. ఈసారి దేవుడు ప్రపంచాన్ని అగ్నితో నాశనం చేయబోతున్నాడు. ఈ కాలానికి నియమించబడిన వర్తమానికుని ద్వారా, ఆ వర్తమానం ద్వారా మనం ఎత్తబడవలసి ఉన్నది. ప్రతి సంఘ కాలానికి ఒక వర్తమానికుడు ఉన్నాడు. అయితే నోవా దినములలో నోవా వర్తమానికుడుగా ఉన్నాడు. హి వాజ్ ఎ ప్రాఫెట్. దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధం చేసుకున్నాడు. నీ ఇంటి వాళ్ళు ఆ రక్షణ అనే ఓడలోకి రావాలంటే ఈరోజు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు అని ఆ ఓడలోకి రావాలి. లేదంటే జల ప్రళయానికి అప్పగించబడ్డట్టుగానే అగ్ని ప్రళయానికి అప్పగించబడబోయే ప్రమాదం ఉంది. గాడ్స్ చోజన్ పీపుల్, దేవుని ఏర్పాట్లో ఉన్నవారై ఉండాలి. నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ స్నేహితులు, ఈ సర్వలోకము ఆ రక్షణ ఓడలోకి రావాలి. దేవుని ఏర్పాటు అది, దేవునికి ఉద్దేశం అది. అయితే నోవా మాత్రమే జల ప్రళయాన్ని తప్పించుకోగలిగాడు. కానీ హానోకు వలె దేవునితో నడిచాడు. కానీ హానోకు వలె మరణం లేకుండా కొనిపోబడలేదు. జల ప్రళయానికి అప్పగించబడ్డాడు. చూసారా, ఎత్తబడిన హానోకు ఎత్తబడే వధువుకు సూచనగా ఉన్నాడు. విడబడినటువంటి నోవహు విడబడబోయే సంఘానికి సూచనగా ఉన్నాడు. ఎత్తబడే వధువుకు సూచన హానోకు, విడబడబోయే సంఘానికి సూచనగా నోవా ఉన్నాడు. జల ప్రళయం ఆ రోజు, ఈరోజు రాబోయే అగ్ని ప్రళయం. చూసారా, ఎత్తబడే వధువుకు సాదృశ్యమైన ఆత్మీయ జీవితం మనకు కావాలి. వీ నీడ్ దట్ స్పిరిచువల్ లైఫ్. ఈరోజు మనం భూమి మీద ఉన్నాం, కానీ దేవుడు మనల్ని రక్షించడానికి ఈయన గొప్ప ఏర్పాట్లు చేశాడు. కొత్త నిబంధనలో దేవుడు తన కొరకు జనమును ఏర్పరచుకుంటున్నాడు. అన్ని జనులలో నుండి ఒక సంఘం రావాలని ఏర్పాటు చేశాడు. అంతకుముందు ఇశ్రాయేలును అబ్రహాము ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. వారు దేవుని ప్రజలని పిలువబడ్డారు. ఈ భూమి అంతటా వారు తక్కువ జనమే, కానీ దేవుని ప్రజలు. వారు సామాన్యమైన ప్రజలే, కానీ దేవుడు ఏర్పరచుకున్న ప్రజలై ఉన్నారు. గాడ్స్ చోజన్ పీపుల్, దేవుని ప్రజలై ఉన్నారు. దేవుడి భూమి మీద ఒక జనమును ఏర్పరచుకోవడం ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యకార్యం. దేవుని రక్షణ ప్రణాళిక కిందకి రావడం అనేది ఇది దేవుని యొక్క ఏర్పాటు అయి ఉండాలి. అది యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన సంఘం అయి ఉండాలి. ఆమేన్. ఈరోజు దేవుడు భూమి మీద సంఘాన్ని ఏర్పరచుకుంటున్నాడు. అన్ని జనులలో నుండి ఒక సంఘములో నుండి ఒక వధువు బయటికి రావాల్సి ఉన్నది. చూసారా, సంఘం ఉన్నది, వధువు ఉన్నది. ఈ ఇద్దరు కూడా అన్ని జనులలో నుంచి ఏర్పరచబడిన వారు. చర్చ్ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద జెంటైల్స్, బ్రైడ్ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద చర్చ్. వధువు సంఘములో నుంచి వస్తే సంఘము అన్ని జనులలో నుంచి వచ్చింది. యూదులలో నుంచి వధువు రాలేదు. యూదులలో నుంచి పెళ్లి కుమార్తెను దేవుడు ఏర్పరచుకోలేదు. ఎందుకంటే వారు ఆయనను తృణీకరించారు. ఆయన నామాన్ని పక్క పెట్టేశారు. ఆయనను రక్షకుడుగా దేవుడిగా అంగీకరించలేదు. ఆయనను సిలువ వేసి చంపేశారు. ఆ దేవుని ప్రణాళిక. అయితే ఇక్కడ ఒక మర్మం ఉన్నది. దేవుడు యూదుల కళ్ళు మూసి అన్ని జనుల కళ్ళు తెరిచాడు. అన్ని జనులకు ద్వారాలు తెరవడానికే యూదుల కళ్ళు మూశాడు. యూదులు ఆయన పిల్లలై ఉన్నారు. ఇశ్రాయేలులు ఆయన సొంత ప్రజలై ఉన్నారు. గాడ్ క్లోజ్డ్ దేర్ ఐస్. దేవుడు వారి కళ్ళు మూసి అన్ని జనుల కళ్ళు తెరిచాడు. అవును, ఆయన మన కొరకు ఈ లోకంలో మరి రక్షకుడుగా వచ్చాడు. ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. ఈసారి ఆయన మొదటి రాకడలో తన వధువును సిద్ధపరచడానికి, విమోచించడానికి వచ్చాడు. రెండవ రాకడలో ఆయన తన వధువును తీసుకొని పోవడానికి వస్తున్నాడు. అయితే మూడవ రాకడ కూడా ఉంది. ఆయన భూమి మీద వధువుతో కలిసి పరిపాలన చేయడానికి రాబోతున్నాడు. చూసారా, యేసుక్రీస్తు 3 రాకడలు ఉన్నాయి. అయితే ఆయన ఈ రెండవ రాకడలో తాను ఏర్పరచుకున్న వధువును, పెళ్లి కుమార్తెను ఏ విధంగా ఎవరైతే సిద్ధపడుతున్నారో, వాక్యము వధువుగా మార్చబడుతున్నారో, వాక్యము నుండి కుడికి కానీ ఎడము కానీ తొలగకుండా అపొస్తలుల బోధ వలన, సత్యవాక్యం వలన పెళ్లి కుమార్తె వలె, వాక్యము వధువు వలె ఎవరు సిద్ధపడుతున్నారో వారి కొరకు వస్తున్నాడు.
వారు ఆయన వారై ఉన్నారు. ఆయన ఆత్మగల వారైనారు. ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఈరోజు మానవ కల్పిత బోధల చేత సంఘము కొట్టబడుతుంది. సంఘము కొట్టబడుతుంది. సంఘం అనే స్త్రీ మానవ కల్పిత బోధల చేత కొట్టబడుతుంది. మానవ కల్పిత బోధలు, అసలు సంఘము సిద్ధపడవలసింది అపొస్తలుల బోధ వలన. ఎఫెసీ పత్రిక 2:20 ప్రకారము అపొస్తలుల యొక్క ఆ సిద్ధాంతము ద్వారా సంఘము కట్టబడవలసింది. ప్రవక్తలు అపొస్తలులు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అంటున్నాడు. ప్రవక్తలు అపొస్తలులు కలిసి వేసిన పునాది యేసుక్రీస్తు నామము. ఆ నామముననే రక్షణ పొందవలెను. ఈ పునాది మీద మనం కట్టబడాలి. అది అపొస్తలులు ప్రవక్తలు కలిసి వేసిన పునాది. సి ద పవర్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మార్కు సువార్త 7:7 మానవ కల్పిత బోధలు దైవోపదేశములని బోధిస్తున్నారు అంటున్నాడు. మానవ కల్పిత బోధలు, మ్యాన్ మేడ్. 6 అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని రాయబడినట్టు వేషధారులైన మిమ్ముని గురించి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు. దేవుని ఆజ్ఞలు పక్కకు పెట్టి మనుష్యుల పారంపర్య ఆచారాలు, పండుగలు, ఆచారాలు, మానవ కల్పిత బోధలను దేవుడు బోధించిన బోధలే అని బోధిస్తున్నారు. దేవుడు ఒక్కడే అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నారంటున్నారు. యేసుక్రీస్తు నామమున బాప్తిసం ఉన్నదంటే బిరుదుల్లో బాప్తిసం ఇస్తున్నారు. అపొస్తలులు ఎక్కడిచ్చారో ఏమిచ్చారో బోధించారో అదే బోధ ఈరోజు ఈ సంఘంలో కూడా కొనసాగాలి. అందుకే ఆయన అన్నాడు, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ విశ్వాసమును కనుగొనునా. ఏ విశ్వాసము? అపొస్తలుల కాలం నాటి విశ్వాసం, మొదటి విశ్వాసం, ద స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫెయిత్, మొట్టమొదటి విశ్వాసం. ఈరోజు సంఘంలో విశ్వాసం ఉందా? ఏ విశ్వాసము? అపొస్తలుల విశ్వాసం కావాలి. అదే నిన్ను వధువుగా సిద్ధపరుస్తుంది. ఎత్తబడే ఆ దేవుని ఏర్పాటులో ఉన్న ప్రజలుగా గుర్తిస్తుంది. కమ్ అండర్ ద ఎలక్షన్ ఆఫ్ గాడ్. దేవుని ఏర్పాటు కిందికి రా. యేసుక్రీస్తు నామం కిందికి రా. యేసుక్రీస్తు నామంలోనే రక్షణ. నీవు విడుదల పొందవలసింది, రక్షణ పొందవలసింది, స్వస్థత పొందవలసింది, ఎత్తబడవలసింది కూడా ఆ నామములోనే. ఆ నామం నీ మీద గుర్తుగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక నిజమైన సంఘం అపొస్తలుల బోధ మీద కట్టబడింది. ఏ ట్రూ చర్చ్ ఈజ్ ఆల్వేస్ బిల్ట్ అప్ ఆన్ ద రాక్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ద డాక్ట్రిన్ ఆఫ్ అపోజల్స్. అపొస్తలుల పునాదుల మీద కట్టబడి ప్రత్యక్షత గల వాక్యం మీద కట్టబడింది. ప్రత్యక్షత అనే ఈ బండ మీద నా సంఘమును కడుదును అన్నాడు. పరలోకం నుంచి బయలుపరచబడింది. చూడండి, పేతురు నీకు బయలుపరచబడిన ఈ బయలుపాటు, ఈ ప్రత్యక్షత అనే ఈ బండ మీద, పేతురు అనే బండ మీద కాదు. దేవుడు ఒక మనిషి మీద సంఘాన్ని కట్టలేడు. పేతురు అనే బండ కాదు, ప్రవచనం. చూడండి బాగా, చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రత్యక్షత అనే బండ మీద పౌలు అంటాడు ఎఫెసీ 1:17-18 ప్రత్యక్షత గల మనసు దేవుడు మీకు అనుగ్రహించును గాక. మే గాడ్ గివ్ యూ ద మైండ్ ఆఫ్ రెవల్యూషన్. ప్రత్యక్షత గల మనసు దేవుడు మీకు అనుగ్రహించును గాక అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ఎప్పుడు కూడా దేవుని వాక్య ప్రకారమే వెళ్తారు. ఏర్పాటులో లేనివాడు వాక్యం నుండి తొలగిపోతాడు. సత్యవాక్యం నుండి తొలగిపోయిన ప్రతివాడు ఏర్పాటులో లేనివాడే. వాక్యపు వధువుగా సిద్ధపడేవాడు లోకం పుట్టక మునిపే ఏర్పరచబడ్డాడు. 2 తిమోతి 4:4 కల్పనా కథల వైపు తిరుగు కాలం వస్తుందని చెప్పాడు. కల్పనా కథలు, అవును, ఈరోజు ప్రజలకు కల్పనా కథలు ఇష్టం. వాక్య ప్రత్యక్షత, వాక్యంలోని మర్మాలు ఇష్టం లేదు. లోతైన ప్రత్యక్షత అవసరం లేదు వారికి. ఒక కథ చెప్పాలి, ఒక కట్టు కథ చెప్పాలి, ఒక పిట్ట కథ చెప్పాలి, ఒక మనిషిని కథలు చెప్పి కాలక్షేపం చేయాలి. నీకు అది ఇష్టమా? కథలు, కాలక్షేపము నిన్ను పాతాళానికి తీసుకొని పోతాయి. సత్యము పరలోకానికి తీసుకొని పోతుంది. సే హల్లెలూయా. సత్యము నీకు కావాలి. ఈరోజు ప్రపంచానికి, ప్రతి మతానికి యేసుక్రీస్తే కావాలి. అందరికీ కావలసిన వాడు యేసుక్రీస్తే. అందుకే ఆయన అంటున్నాడు అపొస్తలుల కార్యాలు 13:48 నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచిరి. నిత్య జీవానికి నిర్ణయించబడిన వారు. పేతురు ఆదినమున ప్రసంగం చేసినప్పుడు మొదటి ప్రసంగంలో 3,000 మంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందారు. రెండో ప్రసంగంలో 5,000 మంది యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందారు. అలా వరుస సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈరోజు ప్రపంచంలో 200 కోట్ల మంది ప్రజలు క్రైస్తవులు ఉన్నారు. అందులో దేవుని ఏర్పాటులో రక్షణ పొందుటకు వధువుగా ఎత్తబడే వారి సంఖ్యతో మనకు తెలియదు, చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు విశ్వాసుల యొక్క స్థితి నిలువెచ్చగా ఉంది. మొదటి సంఘకాలంలో మండుతుంది, ఆ లౌదిక సంఘకాలానికి వచ్చేటప్పటికి నిలువెచ్చగా ఉంది.
కాబట్టి ఈరోజు మనము ఈ నామం కిందికి రావాలి. ఆ రక్షణ పొందడానికి మరి ఆయన నామంలోనికి రావాలి. యేసుక్రీస్తు నామమున మనకు రక్షణ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి సత్యము నమ్మడానికి దేవుని ఏర్పాటు కావాలి. ఆ ఏర్పాటు కింద ఉంటే నీవు స్వస్థత పొందుతావు, రక్షణ పొందుతావు, విడుదల పొందుతావు. యేసుక్రీస్తు నామమున విడుదల ఉంది, అద్భుతాలు ఉన్నాయి, సూచక్రియలు ఉన్నాయి. నీ కుటుంబ సమస్యలన్నీ ఆ నామంలోనే కొట్టివేయబడతాయి. ఏ బంధకాలున్నా సరే ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఒకవేళ నీవు దుఃఖంలో ఉన్నావేమో, నువ్వు బాధల్లో ఉన్నావు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలే, ఇంకా ఏమైనా ఉండొచ్చు, కానీ అన్నిటికీ జవాబు యేసుక్రీస్తు నామమే. ఆయనను తెర మీదకి రాని, నీవు తెర వెనుక ఉండు, ఆయన నీ కార్యం చేయగలడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎత్తబడే దినము కొరకే మిమ్మల్ని సిద్ధపరచడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం ద్వారా మీరు ప్రోత్సహించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. దేవుని మర్మమైన క్రీస్తుని మీరు స్పష్టంగా తెలుసుకున్న వారై ఉండవాలను. దేవుడు ఏర్పరచుకున్న ప్రజల వరుసలోకి రావాలి. లోకాన్ని దేవుడు తీసివేయబోతున్నాడు. ఇక ఎక్కువ కాలం ఉండదు ఈ లోకం, చాలా కొద్ది కాలమే. బ్లేడ్ బట్టి అంత సందు కూడా లేదు. ప్రభు వస్తున్నాడు, సిద్ధపడు. నిజంగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమించే నీతో మాట్లాడుతున్నాడు. దేవుడి వాక్యమును దీవించను గాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ప్రభువా, మీరు మమ్మను ప్రేమించిన విధానం ఎంత గొప్పది. లోకములో నుండి మమ్మను ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచినందుకు నీకు స్తోత్రం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము అని రాయబడింది. అవును తండ్రి, మమ్మల్ని మీరు పిలిచినందుకు నీకు స్తోత్రం. ఈ ఏర్పాటుకై నీకు వందనాలు. సత్యము నమ్మడానికి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా నీ ప్రజలైన వారిని, నీవు ఏర్పరచుకున్న వారిని దీవించుమని, ఆశీర్వదించుమని, స్వస్థపరచుమని, ఎత్తబడే దినం కొరకు వధువుగా సిద్ధపరచుమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. లోకము పాపముతో నిండిన తరుణమిది, లోతు దినములను పోలిన దినములివి. లోకము పాపముతో నిండిన తరుణమిది, లోతు దినములను పోలిన దినములివి. దేవుని వాక్యము నెరవేరెను చూడు, దేవుని వాక్యము నెరవేరెను చూడు. యేసుని రాకడకు ఇవి యేసు సూచనలు.